నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఎన్టీఆర్ జిల్లా నాయకులకు చోటు దక్కకపోవడంతో పలువురు తీవ్ర నిరాశకు గురయ్యారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించగా వీరికి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంపై జిల్లా పార్టీ వర్గాల్లో అసంతృప్తి సెగర్లు రగులుతున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా 2014 నుంచి 2019 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా చక్రం తిప్పారు. టీడీపీలో తానే నెంబర్ 2 అన్నంతగా అప్పట్లో వ్యవహరించారు. పార్టీ కష్టకాలంలో వెన్నంటే ఉండి సేవలు అందించారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో ఉమాకు కష్టాలు మొదలయ్యాయి. అతన్ని పక్కన పెట్టి మైలవరం ఎమ్మెల్యే సీటు వసంత కృష్ణప్రసాద్కు కేటాయించారు. పార్టీ కోసం సీటు త్యాగం చేసిన నేపథ్యంలో దేవినేని ఉమకు ఖచ్చితంగా పదవి వస్తుందని, మొదటి విడతలోనే ఆర్టీసీ చైర్మన్గా ఆయన్ను నామినేట్ చేస్తారని జోరుగా ప్రచారము జరిగింది. అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లోకేష్ కోటరీలో ఉండడంతో పాటు అధిష్టానం అండదండలు ఆయనకి మెండుగా ఉండడంతో ప్రస్తుతం వసంత మాటే చెల్లుబాటు అవుతుంది. దీంతో నియోజకవర్గంలో తన పట్టు జారిపోతుందన్న భయం ఉమాలో మొదలైందని స్థానిక నేతలు అంటున్నారు. ఆ కారణంతోనే ఇటీవల మైలవరం నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాల్లో దేవినేని ఉమా విస్తృతంగా పర్యటించి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారనే వాదన వినిపిస్తుంది. మొదటి నుంచి టీడీపీ కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యం కల్పించకుండా వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలో చేరిన నాయకులకే పదవులు కట్టబెట్టడంపై పసుపుదళం బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసమ్మతి నాయకులంతా దేవినేని ఉమా వైపు క్యూ కట్టడంతో తనకు రాజకీయంగా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని వసంత కృష్ణప్రసాద్ భావించారని, అందుకే ఉమాకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు పావులు కదిపారని, చిన్నబాబు అండతో ఉమాకు నామినేటెడ్ పదవి రాకుండా వసంత అడ్డుకున్నారని పార్టీలో టాక్ నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో దేవినేనిపై పార్టీ వర్గాలే సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తోంది. ఇక వివాదాస్పద ప్రెస్ మీట్లతో పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. ఆయనకు పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగినా ఆయన దుందుడుకు చర్యలే అందుకు అడ్డుపడ్డాయనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మొత్తం మీద పార్టీలో లోకేష్ కోటరీలోని వ్యక్తుల హవా సాగుతుందని, అందుకే జిల్లాలో పలువురు టీడీపీ సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదనే అభిప్రాయం పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి నెట్టెం రఘురాంకు ఎన్నికల ముందు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించగా పార్టీ అధికారంలోకి రాగానే మంచి పదవి వస్తుందని భావించారు. అయితే నెట్టెం రఘురాంకు పదవి ఇస్తే జగ్గయ్యపేటలో 2 అధికారిక కేంద్రాలు ఏర్పడతాయని, పార్టీలో గ్రూపులు పెరుగుతాయని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో రఘురాంకు పదవి ఇవ్వకుండా ఆపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. తమ నాయకుడికి పదవి దక్కపోవడంతో నెట్టెం వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు, నేతలకు ఛాలెంజ్లు విసురుతూ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఓ దశలో ఎన్నికల సమయంలో చంద్రబాబు పాదాలకు రక్తాభిషేకం కూడా చేశారు. తనకు తప్పకుండా పదవి వస్తుందని అనుచరుల వద్ద బుద్దా ధీమా వ్యక్తం చేసిన సుజన ఎంట్రీతో అంతా రివర్స్ అయింది. వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి రూపంలో అతని పదవికి అడ్డుకట్టా పడింది. నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలన్నింటినీ సుజనా చౌదరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం బుద్దా వెంకన్నకు అధిష్టానం వద్ద పరపతి తగ్గిపోయిందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే టీటీడీ లెటర్ల కోసం ఇబ్బంది పడుతున్నామని సాక్షాత్ బుద్దా వెంకన్న ప్రకటించడంతో సుజనాకు ఆయనకు మధ్య అంతరం ఏర్పడినట్లు స్పష్టమవుతుంది. దీనికి తోడు చిన్నబాబుతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఇతనికి పదవి రాకుండా అడ్డుకోవడంలో సుజనా చౌదరి సఫలీకృతమయ్యారని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి ఈ అసంతృప్తి సెగలు అలకలు అధినేత వరకు వెళితే 2వ విడతలోనైనా తమకు న్యాయం జరుగుతుందనే భావన జిల్లా సీనియర్ నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.